ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నీవు ఎవరికి లేని కష్టాలు నాకే వచ్చాయి, ఎవరికి లేని ఇబ్బందులు నాకే వచ్చాయి, ఎవరికి లేని శోధనలు నా జీవితంలోనే ఉన్నాయి, ఎవరికి లేని యొక్క ఇరుకులు ఇబ్బందులు నా జీవితంలోనే ఉన్నాయి అని నీవు అనుకుంటున్నావేమో. అయితే మిమ్మల్ని ధైర్యపరిచే మాట, ఒక మాట నేను చెప్పనా. ఈ మాట నాకు చాలా ఇష్టమైన మాట. 1 కొరింథీ 10:13 ఈ విధంగా ఉంటుంది: సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏదీ మీకు సంభవింపలేదు. దేవుడు నమ్మదగిన వాడు, మీరు సహింపగలిగిన దానికంటే ఎక్కువగా ఆయన మిమ్మల్ని శోధింపబడనీయడు. అంతేకాదు, సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకొని మార్గమును కలుగు చేయును. ఎంత గొప్ప మాట కదా. చూడండి, ఈ లోకంలో మనుషులకు వచ్చే బాధలు కష్టాలే మన జీవితంలో కూడా వస్తూ ఉంటాయి. అయితే దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి మనం ఎంతైతే సహించగలమో అంతవరకు దేవుడు అనుమతిస్తాడంట. నీవు ఎంతవరకు సహింపగలవో దేవుడు నీకు అంతవరకే ఆ శోధనలు బాధలు నీకు అనుమతిస్తున్నాడు. అంతేకాదంట, ఆ శోధన నుండి బయటకు రావడానికి దేవుడు నీకు ఒక మార్గమును కూడా సిద్ధపరుస్తాడంట, కలుగు చేస్తాడంట. ఈరోజు నీవు అనుకుంటున్నావేమో, నా జీవితం ఇక్కడికి ఎండ్ అయిపోయింది, ఇంకా ఇక్కడ నుండి నీ బయటకు రావడానికి నాకు ఎలాంటి మార్గం లేదని నీవు అనుకుంటున్నావేమో. ఒక మాట మీకు చెప్పనా, ఎంత పెద్ద కష్టమైనా కానీ, ఎంత పెద్ద ఇరుకైనా, ఎంత పెద్ద శోధనైనా కానీ దాని నుండి బయటకు రావడానికి ఒక మార్గం ఉంది. ఆమేన్.